ఎమ్మెల్సీగా ఉన్నటువంటి వెంకట్రామరెడ్డి మెదక్లో ప్రజలకు సేవ చేయలేదా? ఏం చేసిండే? ఒక ఊరికి వచ్చింది చెప్పు. ఎమ్మెల్సీ అయిన ఈ 3 ఏళ్లలో నన్ను ఇడిచిపెట్టాను గట్ల పోయాడు. ఎవరన్నా సిద్దిపేటలో ఇబ్బందులు గురైనటువంటి ఒక్క కుటుంబం అన్న అంతెందుకు మాట్లాడితే ఆయనలాగా నేను దిగజారి మాట్లాడలేను. ఈయన పక్కన హుస్నాబాద్ అని ఉంటుంది, ఒక రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించిన కుటుంబం, భార్య భర్త, కూతురు ఎంబీఏ చదివింది, కొడుకు ఎంబీఏ చదువుకున్నాడు, 5 ఎకరాలు ఆస్తి ఉంది, 8 లక్షల అప్పు ఉంది, మొత్తం కుటుంబం పాయిజన్ దాగి చచ్చిపోయింది. మరి ఏడున్నాడు ఆ రోజు వెంకట్రామరెడ్డి అనే కలెక్టర్? ఏడున్నాడు అంటున్నా. సరే ఇయ్యాలంటే రాజకీయ నాయకుని, ఆ రోజు కలెక్టరే కదా. 5 లక్షల అప్పు కోసం భార్య భర్త పెళ్లిడికి వచ్చినటువంటి ఎంబీఏ కంప్లీట్ చేసిన 2 పిల్లలు, నువ్వు సిద్దిపేట కలెక్టర్ ఉన్న ఈ జిల్లాలో నీ సామాజిక వర్గం వాళ్ళు, నీ కులపోడు, ఇక అంతకు దిగజారి మాట్లాడాలంటే నీ కులపోడు 5 లక్షల అప్పు కోసం 4 నిండు ప్రాణాలు బలి తీసుకుంటే ఏడవన్నాడే ఈ కలెక్టర్? ఏడున్నది నీ మానవత్వం? ఎందుకోలే ఆ ఇంటికి? ఎందుకు ఆలోచించలేదు? అగో అగ్రవర్ణాలున్న పేదలకు కూడా ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ ఇచ్చినవాడంటే నరేంద్ర మోడీ గారు తప్పితే ఇంకొకరు కాదు. వీళ్ళకి ఎంతసేపు ఎట్లా సంపాదించుకుందాం, ఎట్లా ముంచుదాం, బెదిరిస్తే మా సురేందర్ రెడ్డిని పంపించి బేడీలు ఎట్టేద్దామని తప్ప వీళ్ళకి ఇంకొకటి లేదు. సురేందర్ రెడ్డి 1 టౌన్ ఎస్ఐ, 2 టౌన్ ఎస్ఐ, రూరల్ ఎస్ఐ, ట్రాఫిక్ ఎస్ఐ, సిద్దిపేట 1 టౌన్ సిఐ, 2 టౌన్ సిఐ, రూరల్ సిఐ, ఏసీపీ సిద్దిపేట. ఏందన్నా హరీష్ రావు బినామీ కాకపోతే, హరీష్ రావు బూట్లకి మడుగులు ఎత్తకపోతే ఒక్క ఎస్ఐగా ప్రారంభించినోడు 25 ఏళ్ళలో 20 ఏళ్ళు సిద్దిపేటనే పనిచేస్తాడన్న. ఎలక్షన్లు వచ్చిన 6 నెలలు పోవాలి, మళ్ళీ రావాలి. ఎవరైనా హరీష్ రావుకి వ్యతిరేకంగా పోస్ట్ పెడితే పోలీస్ స్టేషన్ పట్టుకురావాలి. ఇప్పటికి కూడా ఇప్పుడు లేడన్న, అదృష్టం మంచిగా ఉండి వెళ్ళిపోయాడు అట్లా. ఆయన కూడా పోతాడు, వీళ్ళ వెనకాల ఆయన కూడా అడిగే పోవాలి. కలెక్టర్ బినామీ ఆస్తులు సంపాదించుకుని అన్నారు కదా కలెక్టర్ వెంకట్రామరెడ్డి ఉన్నప్పుడు. నువ్వు చెప్పన్నా, కలెక్టర్ జీతం ₹1,00,000 ఉంది అనుకో, 30 ఏళ్ళు కలెక్టర్ గా పనిచేసిండు, ఎంత ఉంటదన్న ఆస్తి? ఆయన మొదటి కూడా కలెక్టర్ కదా, ఆయన ఐఏఎస్ కదా, ఆర్డీఓకి వెళ్ళి మొదలు పెట్టిండు దుకాణం అనుకోయా. ఒక్క నిమిషానికి 30 ఏళ్ళు కలెక్టరు, నెలకు 1,00,000 జీతము, ఏడాదికి 12 లక్షలు, 12 లక్షలు ఇంటూ 30 ఏళ్ళు ఎన్నన్నా 1000 కోట్లు వస్తుంది ఆస్తి. ఎట్లా కొన్నాడన్న 10 ఎకరాలు? 100 కోట్లకి ఎకరం పెట్టి ఎట్లా కొంటాడన్న? కేసీఆర్ పైసలు ఆడు ఉన్నాయి కాబట్టి కొనురా పోయిన అట్లా రియల్ ఎస్టేట్ బాగా పెరుగుతుంది, తర్వాత చూసుకుందామంటే పెంచుకున్నారు. ఇలాగేళ్ళు ఈయన ఇస్తాడు, అన్నిట్లలో అందరూ దోడు దొంగలే. అందుకనే ఇప్పుడు కూసాలు కదులుతున్నాయి కాబట్టి భయం అయింది. అందుకని ఫామ్ హౌస్కి వెళ్ళి మళ్ళీ బస్ వేసుకొని బయలుదేరిండు. నిన్న ఒక ప్రముఖ ఛానల్లో కూర్చొని చెప్తాడు, బీజేపీకి 0 వస్తాయి లేకపోతే 1 వస్తాయని. నేను చెప్తున్నా, నీ సిద్దిపేటకి వెళ్ళి కేసీఆర్ యాదకుంచుకో, నీకు వచ్చేటి సీట్లను నువ్వు 6th సెన్స్ కనబడ్డది, నీకు 0 లేకపోతే 1 వస్తాయని. అంతే తప్ప అది బీజేపీ సీట్లు కాదు. బీజేపీ రాష్ట్రంలో అందరికంటే ఎక్కువ సీట్లు గెలిచే పార్టీ బీజేపీ. నేను మళ్ళీ నీకు జూన్ 4వ తారీఖు నాడు ఇదే ఛాయ్ సెంటర్ కాడ బరాబర్ కలిసి మాట్లాడుకుందాం. కేసీఆర్కి వచ్చేది పెద్ద 0, భారతీయ జనతా పార్టీకి రాష్ట్రంలో అందరికంటే ఎక్కువ సీట్లు వస్తాయి. అందుకే భయపడి మళ్ళీ మోడీని తీసుకొస్తున్నారా? మళ్ళీ 30 తారీఖు మీ ఆందోళన? మోడీ మా నాయకుడు, భారతీయ జనతా పార్టీ నాయకుడు. ఇలా కేసీఆర్ ప్రచారానికి పోతలేడా? నడుమురితే ఇంట్లో పడుకున్నాడా? హరీష్ రావు తిరుగుతలేడా? కేటీఆర్ తిరుగుతలేడా? ఎవరి పార్టీ నాయకులు వాళ్ళకి ప్రచారం చేస్తారు. సిద్దిపేటలో కౌన్సిలర్ ఎలక్షన్స్ అయితే హరీష్ రావు తిరగడా? తిరగొద్దా? మా పార్టీ నాయకుడు మోడీ ఏమన్నా బీజేపీ నాయకుడు కాక పక్క పార్టీని తెచ్చుకొని ప్రచారం చేసుకుంటున్నామా మేము? మొన్ననే మీరు పటాన్చర్లో మళ్ళీ మోడీని తీసుకొచ్చుకున్నారు, మళ్ళీ ఇప్పుడు ఆందోళనకు మళ్ళీ మోడీ. జైరాబాద్ పార్లమెంటు, పటాన్చెరు మెదక్ పార్లమెంట్కి వచ్చిపోయారు మోడీ గారు. రేపు 30వ తారీఖు జైరాబాద్ పార్లమెంట్కి వస్తారు. తప్పేముందనా? మా నాయకుడు మా కోసం ప్రచారం చేస్తే నీకున్న కడుపు నొప్పి ఏందనా? నేను పోయి కేసీఆర్ ను ప్రచారం చేయమని అడిగితే నువ్వు బాధపడాలి. 5 సార్లు ఇప్పటికే వచ్చిండు. ఎవరు? ప్రధానమంత్రి 50 సార్లు వస్తాడు. వాట్ ఈస్ రాంగ్ ఇన్ ఇట్? మా పార్టీ నాయకుడు అంటుంది ఎన్నికల 3 సార్లు వస్తున్నాం, తప్పే తెలంగాణలో. అరే చంద్రశేఖరరావు పోతలేడా? 10 ఏళ్ల పరిపాలన తర్వాత బస్ వేసుకొని ఊరు చౌరస్తా పోతా అంటలేడా? మరి నన్ను చూసేయండి, 10 ఏళ్ళు నేను బాగా చేసిన అని చెప్పి ఇంట్లో పడుకుంటలేడు ఎందుకు? అసలు ఏముంది మీ పార్టీకి? ఏముంది తెలంగాణలో అంత ఎందుకు? అంతా మా పార్టీనే, అంతా మా పార్టీ. తినబోతు రుచులు ఎందుకు అడుగుతావు? జూన్ 4 దాకా ఆగు. అందుకనే చెప్తా ఉన్నా, 3వసారి నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అవుతారు. సూర్యుడు తూర్పున వస్తాడు అనేది ఎంత నిజమో, 3వసారి నరేంద్ర మోడీ దేశానికి ప్రధానమంత్రి అవుతాడు అనేది అంతే నిజం. కమల వికాసం జరుగుతుంది అనేది అంతే నిజం. దేశమంతా వికసిస్తుంది, తెలంగాణలో కూడా వికసిస్తుంది. మెదక్లో కూడా కేసీఆర్ గడ్డ, తెలంగాణ గడ్డ అనుకున్న సిద్దిపేటలో కూడా మెదక్ పార్లమెంట్ పరిధిలో కూడా కమలం గుర్తే గెలుస్తుంది. నిలబడాలి మీరు. అవును, కాంట్రాక్టర్లకి పైసలు అనుకున్న వాళ్ళకి మా మెదక్ ప్రజలు కాళ్ళు మొక్కటానికి, కాంట్రాక్ట్లు వేయడానికి, మంది కొంపలు కూల్చడానికి ఓట్లు వేయరు. నాకు సంపూర్ణమైన విశ్వాసం ఉంది. మేము అన్నం తిన్నా, అటుకులు తిన్నా, అడక తిన్నా, మేము జై తెలంగాణ అని కొట్లాడిన గడ్డ తప్ప మంది దగ్గరికి పోయి తల వంచలే. అట్లా వంచితే ఆంధ్రోనికే తల వంచుదురు కదా తెలంగాణ వాళ్ళు. 1200 మంది చచ్చి కొట్లాడింది కూడా దేనికోసం కొట్లాడారు? తెలంగాణ కోసం. ఈ గడ్డ మీద అంత పౌరుషం ఉంటుందన్న. వీళ్ళు ఓట్లను అమ్ముకుంటారు అనేటువంటి అపోహ ఎవరికన్నా ఉంటే అది దుర్మార్గమైనటువంటి ఆలోచన. ఎమ్మెల్యేకు నామినేషన్ అయితే ఒక్కరోజు రాలే హరీష్ రావు సిద్దిపేటకి. ఇలా రఘునందన్ రావు ఎంపీకి నామినేషన్ వేసినాక రోజు వచ్చి టిఫిన్ పెడతావా అని రోజుకొకరి ఇంటికి పోతున్నారు.
దట్ ఇట్ సెల్ఫ్ షోస్ హరీష్ యొక్క వీక్నెస్ ఏందనేది ఇప్పుడు కనబడతా ఉంది. కమానికి ఇంకో అడుగు, రోజుకొకరి ఇంటికి అన్నం పెట్టు, టిఫిన్ పెట్టు అని తిరుగుతా ఉన్నాడు. ఎమ్మెల్యే నామినేషన్ అయితే సిద్దిపేటకు వచ్చి ఓటేయమని అడగలే హరీష్ రావు గారు. ఇవాళ వచ్చి అడుగుతున్నాడు అంటే ఏం కనబడుతుంది? కాళ్ళ కింద కదిలిందని కనబడుతుంది అట్లా.